కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు 4 రోజులు ఇప్పుడు కస్టడీలో భాగంగా జైల్లో ఉన్నది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆమె కన్నీరు పెడుతుంది, బాధపడుతుంది. ఆమె చాలా ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తుంది. నిన్ననే తన భర్త కలిసి మాట్లాడినప్పుడు ఆమె కన్నీరు పెట్టినట్టు కూడా తెలిసింది. ములాఖాతులో భర్త అనిల్ దృష్టికి కవిత తీసుకొచ్చినటువంటి కొన్ని విషయాలు: మంగళసూత్రం ఇవ్వట్లేదు, ఇవ్వాలని; మందులు టైంకు వేసుకోవడానికి మందులు కూడా అనుమతి ఇవ్వాలని; కళ్ళజోడు ఇవ్వట్లేరు, కళ్ళజోడు కూడా కావాలని; పుస్తకాలను కూడా అనుమతించడం లేదు. కాబట్టి ఇవన్నీ మంగళసూత్రం, మందులు, కళ్ళజోడు, పుస్తకాలు మరి అనుమతించాలని న్యాయవాది ద్వారా కోర్టుకు మరి వినతి చేయమని ఆ భర్తకు చెప్పడం జరిగింది. ఢిల్లీ మద్యం కేసులో తిహార్ జైల్లో ఉన్న కవితను భర్త అనిల్ కలిశారు. గురువారం ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు ములాఖాతులో భాగంగా కవితతో ఆయన మాట్లాడినట్టు తెలిసింది. జైల్లో వసతులు, భోజనం తదితర విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం. చిన్న కుమారుడు ఆర్య 11వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నామా, అమ్మ బాగానే ఉందని ఆర్యతో చెప్పండి అని అనిల్తో ఆమె చెప్పినట్టు తెలిసింది. కాగా కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేవు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఆమె వాపోయింది. అయితే ఈ విషయాలన్నీ అనిల్ దృష్టికి తీసుకొచ్చింది, తన భర్త దృష్టికి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విషయంపై కవిత తరపున న్యాయవాది రౌస్ రెవెన్యూ కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. కవితకు జైల్లో మంగళసూత్రం, కళ్ళజోడు, పుస్తకాలు, మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయం ఆమె అడిగినప్పటికీ కూడా ఇంకా ఇవ్వలేదు. కోర్టులోకి లాయర్ ద్వారా కూడా చెప్పాము. దీన్ని ఒకసారి భర్తకు గుర్తు చేసింది. అమ్మ కవితమ్మ 4 రోజులు జైల్లో ఉంటే పిల్లలను చూడలేదని ఆవేదన, పిల్లలు ఏమయ్యారో, వాళ్ళ పరీక్షలు ఎలా రాశారని ఆవేదన ఒక తల్లిగా నీకు ఉంటుంది. మరి తెలంగాణ ప్రజలు ఎంతోమందిని జైల్లో పెడుతున్నప్పుడు ఉద్యమకారులని, నకిలీ వాళ్ళని దోచుకుంటున్నారని ఏదో ఒక పేరు చెప్పి అరెస్ట్ చేసి, మీడియాలో ఉన్నటువంటి యూట్యూబర్స్ని కూడా అరెస్ట్ చేసి నెలలు జైల్లో పెడితే వాళ్ళు ఎలా గడిపారు? ఒక కళ్ళజోడు ఒక 4 రోజులు లేకపోతే నీకు ఇబ్బంది జరుగుతుంది. మంగళసూత్రం అనేది హిందూ విశ్వాసం సంబంధించింది. ఆ హిందువుల విశ్వాసాలు మీరు ఎప్పుడు గౌరవించారు? మీ నాన్న ఎప్పుడు గౌరవించారు? మీ కేటీఆర్ ఎప్పుడు గౌరవించారు? మీరు ఎప్పుడు గౌరవించారు? మంగళసూత్రం మీద ఇప్పుడు అంత ఆ సెంటిమెంట్ గుర్తొస్తుందా మీకు? ఎంతోమంది హత్యకు గురవుతున్నప్పుడు, మీ యొక్క పరిపాలనలో హత్యకు గురవుతున్నప్పుడు, మీ కార్యకర్తల ద్వారా హత్యకు గురైనప్పుడు, మీ కార్యకర్తల ద్వారా వాళ్ళని టార్చర్ పెట్టి చంపినప్పుడు, వాళ్ళ యొక్క మీ లీడర్ల ద్వారా టార్చర్ల ద్వారా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ మంగళసూత్రాలు గుర్తొచ్చి ఉంటుంది కదమ్మా. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు ఏమైపోయారు? వాళ్ళ పిల్లలు అనాథలయ్యారు, పూర్తిగా జీవితకాలం అనాథలయ్యారు. నువ్వంటే ఒక నెల, 2 నెలలో, లేకపోతే ఏడాదో, 2 నెలలో, 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డ తర్వాతనే వస్తావు. కానీ 21 సంవత్సరాల కింద ఉన్న జీవితం కంటే ఇది పెద్ద తక్కువ జీవితం ఏం కాదు కదా జైలు జీవితం. నువ్వు అనుకున్న భోజనం వస్తుంది, నువ్వు అనుకున్న భోజనం తింటున్నావు. మరి పేద ప్రజలు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్న భోజనం ఉండదు కదా, అదే చిప్పకూడదు తింటారు కదా. మరి ఈ ఆవేదన పేదల గురించి అప్పుడు గుర్తురాలేదమ్మా కవితమ్మ? కాబట్టి పుస్తకాలు అంటున్నావు, ఏం పుస్తకాలు చదువుతావు? మళ్ళీ ఎలా బయటికి రావాలని, ఎలా ఏం చేయాలని, ఇదేనా? ఎలా సంపాదించాలి, ఎలా కుంభకోణాలు చేయాలి? ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కంటే ఇంకా వేరే స్కామ్స్ ఏమైనా ఉంటాయని చదువుతావా? ఎందుకు పుస్తకాలు? టైంపాస్గా? నీకు కుటుంబం మీద ఆలోచన ఉంది, కుటుంబం ఏమైందని ఒక ఆవేదన ఉంది, నేను చూడలేకపోతున్నానే అని నిద్ర పట్టట్లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా ఆలోచన విధానాలతో. ఇంకా పుస్తకాలు ఏం చదువుతావు? ఇవన్నీ కూడా వసతులు నీకు కావాలని ఎంతైతే కోరిక ఉందో, పేద ప్రజలకు కూడా ఎన్నో కోరికలు ఉండే, తెలంగాణ వస్తే బాగుపడతామని. మీ యొక్క రెచ్చగొట్టే విధానాలకు నచ్చి నువ్వు, మీ అన్న, మీ నాన్న అందరూ కూడా రెచ్చగొట్టే ఒక మాటలు, తెలంగాణ భాషను యూజ్ చేసుకొని మీరు రెచ్చగొట్టే విధానాన్ని వీళ్ళు పని చేయగలరు, వీళ్ళు మన భాషను అర్థం చేసుకున్నారు అని ఇలా అనుకున్నారు. తప్పుదో పట్టించి మీరు గెలిచి చివరికి చేసిందేమని తెలంగాణని భ్రష్టు పట్టించారు. వివిధ కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. మీరు రాబోయే రోజులు చాలా మీ కుటుంబానికి నిజంగా గడ్డుకాలమనే చెప్పాలి. జైలు జీవితాలు తప్పవనే మరి చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అది మీకు కూడా తెలుసు. మరి ఇప్పుడు జైల్లో పడ్డ తర్వాత నీకు కన్నీరు యొక్క విలువ తెలుస్తుంది. అంటే తెలంగాణ ప్రజల కన్నీరు, నీ కన్నీరు ఒకటి కాదా? అందరి తల్లుల కన్నీరు ఒకటే అనేది ఇప్పుడు నీకు అర్థమవుతుంది అనుకుంటా కవితమ్మ.